అసలు ఏ రిలేషన్‌షిప్ లో అయినా గొడవలు ఎందుకొస్తాయో మీకు తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందుగా మనం బ్రెయిన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ చూడ్డానికి ఒకటిగా కనిపిస్తుంది. కానీ దీంట్లో 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. అదొకటేంటంటే లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో కార్పస్ కెలోజం ఉంటుంది. ఈ కార్పస్ కెలోజం ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని రైట్ బ్రెయిన్ కి, రైట్ బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని లెఫ్ట్ బ్రెయిన్ కి అందిస్తూ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ అనేది రైట్ సైడ్ పార్ట్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రైట్ బ్రెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ పార్ట్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదేంటి గొడవలు ఎందుకు వస్తాయి అని చెప్తానని చెప్పేసి బ్రెయిన్ గురించి చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ ఎలా ఉంటారు అంటే లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటారు. రైట్ బ్రెయిన్ థింకర్స్ క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రియేటివ్ బ్రెయిన్ థింకర్స్ ఎలా అంటే కొంచెం ఎమోషనల్ గా తొందరగా ట్రిగర్ అవుతూ ఉంటారు అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరికీ అర్థమయ్యేలాగా, చాలా సింపుల్ గా అందరికీ రిలేట్ అయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారే అనుకోండి. హస్బెండ్ వచ్చేసి లెఫ్ట్ బ్రెయిన్ థింకర్, అంటే లాజికల్ గా ఆలోచిస్తాడు. వైఫ్ వచ్చేసి క్రియేటివ్ బ్రెయిన్ థింకర్, అంటే ఎమోషనల్ గా కొంచెం త్వరగా ట్రిగర్ అవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరిలో వైఫ్ కి హెల్త్ బాగాలేని టైంలో హస్బెండ్ వచ్చేసి మెడిసిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి నువ్వు మెడిసిన్ వేసుకో తొందరగా రికవర్ అవుతావు అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ క్రియేటివ్ బ్రెయిన్ థింకర్ కదా, కొంచెం ఎమోషనల్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఎలా, నా హస్బెండ్ వచ్చి పక్కన కూర్చొని హెల్త్ ఎలా ఉందమ్మా, తిన్నావా లేదా అని అడగాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఆయన ఏం చేశారు, మెడిసిన్ వేసుకుంటే త్వరగా రికవర్ అవ్వచ్చు కదా అని ఆయన ఆ వర్షన్లో ఆలోచించాడు. ఇక్కడ నిజం చెప్పాలంటే ఎవరికి వాళ్ళు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే లాజికల్ బ్రెయిన్ థింకర్స్ అలాగే ఉంటారు, క్రియేటివ్ బ్రెయిన్ థింకర్స్ ఇలానే ఉంటారు. అన్నిసార్లు లాజికల్ గా ఉండడం కరెక్ట్ కాదు, అన్నిసార్లు ఎమోషనల్ గా ఆలోచించడం కరెక్ట్ కాదు. మరి ఇలాంటి టైంలో గొడవలేగా అయ్యేది. ఈ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు ఏమవుతుంది? వెంటనే హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా ఏం చేస్తుంది ఆ అమ్మాయి? వెంటనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది. ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వెంటనే అరిచేయడం. అరవడం వల్ల ఏమవుతుంది? గొడవలే కదా అయ్యేది. కానీ ఈ బ్రెయిన్ గురించి మనం ఫస్ట్ ఎందుకు తెలుసుకున్నాము అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ గురించి తెలుసుకోవడం వల్ల మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓహో, బ్రెయిన్ ఇలా వర్క్ చేస్తుంది, లాజికల్ బ్రెయిన్ థింకర్స్ ఇలా ఆలోచిస్తారు, క్రియేటివ్ బ్రెయిన్ థింకర్స్ ఇలా ఆలోచిస్తారు అని మనం తెలుసుకున్నప్పుడు ఒక క్షణం ఆగుతాం ఎదుటి వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు. ఇప్పుడు నిజంగా లాజికల్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్ గురించి తెలిసినప్పుడు ఈ అమ్మాయి ఆలోచించవచ్చు కదా, ఓహో మా ఆయన లాజికల్ గా ఆలోచించుంటాడు, నిజమే కదా అని ఒక సెకండ్ ఆగి ఆ అమ్మాయి మెడిసిన్ వేసుకొని త్వరగా రికవర్ అవుతుంది. అదే హస్బెండ్ వర్షన్కి వచ్చేసరికి హస్బెండ్ కూడా ఈ టాపిక్ అంతా తెలిస్తే ఆయన ఏమనుకుంటాడు, మా ఆవిడకి హెల్త్ బాగాలేదు, తను ఎమోషనల్ గా ఆలోచిస్తుందేమో, కొంచెం క్రియేటివ్ బ్రెయిన్ థింకర్ కదా అనేసి తను పక్కన వచ్చి కూర్చొని ఏమ్మా తిన్నావా, హెల్త్ ఎలా ఉంది అనేసి ఇద్దరు ఆల్టర్ చేసుకోగలుగుతారు. ఎప్పుడు లాజికల్ బ్రెయిన్ వాడాలి, ఎప్పుడు క్రియేటివ్ బ్రెయిన్ వాడాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. అన్నిసార్లు లాజికల్ బ్రెయిన్ వర్కౌట్ అవ్వదు. లాజికల్ గా ఎప్పుడు ఆలోచించాలి అంటే బిజినెస్ చేసేప్పుడు, లేదంటే మనకు సొసైటీలో నేమ్ ఫేమ్ కావాలి, మనకంటూ ఒక రికగ్నైజేషన్ కావాలి అనే టైంలో మీరు లాజికల్ గా ఆలోచించండి. ఫ్యామిలీ పరంగా ఆలోచించాలంటే క్రియేటివ్ బ్రెయిన్ థింకర్ అయ్యే ఉండాలి, అంటే కొంచెం ఎమోషనల్ గా కనెక్టివిటీ ఉండాలి. కాబట్టి అలా ఉండడం వల్ల మన ఫ్యామిలీస్ తో హెల్తీ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు గొడవలు ఎందుకు అవుతున్నాయో అర్థమైనట్టుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.